ఇంకైతే కిచెన్ చూసారా ఎలా ఉందో, గబ్బు గబ్బుగా ఉండలేండి, ఎందుకు చూపించడం. ఇంకా అసలు ఏం చేయలేదు క్లీనింగ్. ఇంకా ఫ్లవర్స్ అయితే తెప్పించాను. ఇంక ఇక్కడ ఇలా పెట్టేసి టేబుల్ మీద పెడతాను కదా నేను, ఇంకా అందుకని చెప్పి ఫ్లవర్స్ అయితే తెప్పించాను. ఇంక ఇందులో అయితే ఇలా పెట్టేశాను. బాగా పెద్ద పెద్దగా బాగున్నాయి అనమాట. 4 పెట్టేసరికి సరిపోయింది. ఇంకా అందుకని చెప్పి ఇదైతే పెట్టాను. ఇంక ఇదిగోండి, టీ మంచిగా మానేసి ఊరెళ్ళి మళ్ళీ నేర్చుకొని వచ్చానమాట టీ తాగడం. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ టీ అయితే తెప్పించాను, పాలు. ఇంకా ఇప్పుడైతే టీ అయితే పెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా లోపు పూలు పెట్టేసి టీ పెట్టుకుందామని పెట్టేశాను. ఇంకా అవి ఎత్తుకెళ్ళి టేబుల్ మీద పెట్టేసేయాలి. ఇంక ఆ లోపు టీ అయితే పెడుతున్నాను. ఊరికే కొంచెం డికాషన్ లాగా కాయడానికి, ఇంకా అందుకని ఇలా చేశాను. ఇంకా కర్రీ వచ్చేసి వంకాయ ప్రాన్స్ అయితే చేశాను అనమాట. వంకాయ ప్రాన్స్ చిన్న మామిడికాయ అయితే వేసి కర్రీ అయితే చేసాను. ఇంకా అదే కుట్టి కొంచెం కారంగా ఉంది అని చెప్పి అసలు తినలేదనమాట. అది నేనైతే కొంచెం వేసుకొని తిన్నాను. ఇంక ఇప్పుడైతే పాలు టీ పెట్టేసుకుందాం ఫస్ట్, ఆ తర్వాత మిగతా పనులు ఏమున్నా కానీ చేయాలి. ఫ్రై చేయట్లా, టీ పెట్టుకుంటున్నా. చేస్తా చిన్న స్పూన్ అనమాట, అందుకే అన్నీ వేసాను. ఇంకా అయితే క్యూట్గా ఉన్నాయన్నమాట. ఇవేవో వచ్చారు హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్ అవి ఉంటాయి కదా, ఇంకా అలా వచ్చినవి. అందుకే రకానికి ఒకటి ఉంది, ఇంకా అందుకని అలాగే పెట్టేసి వాడేస్తున్నాను. మనమైతే సేమ్ ఒకే కలర్ అలా తీసుకొని పెట్టేసుకుంటాం కదా, అది ఫంక్షన్గా అలా వచ్చినవి అయితే నేను ఇంకా అందులో అయితే టీ పొడి పంచదార అలా వేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇది కొంచెం ఊరికి అలా కాగనిచ్చేసి టీ పాలైతే పోసేసుకుంటాను. ఒక చిన్న ముక్కంతా అల్లం తీసుకొని అల్లం అయితే దంచుకొని వేసుకుంటున్నాను నేను. డికాషన్ చూసారా బాగా కాగింది. ఇంకా పాలైతే పోసేద్దాం. కొంచెమే పెట్టుకున్నాను, ఎక్కువైతే ఏం పెట్టుకోలేదు. అందులో కూడా కొంచెమే తాగేసి కొంచెం అయితే పారబోసేస్తాను నేను. ఊరికే ఏదో పెట్టుకోవాలి అని నామకే వాస్తా అంటారు కదా, అందుకోసం పెట్టుకుంటున్నాను అంతే. ఇంకా చిన్నగా అయితే మళ్ళీ స్టాప్ చేసేస్తాను. ఇంకా దీని ప్లేస్లో ఏదో ఒకటి హాట్ వాటర్, గ్రీన్ టీయో ఏదో ఒకటి ఇలా తాగేసుకొని ఇంకా టీ అయితే మానేస్తా పూర్తిగా. ఇదైతే బాగా కాగనిస్తే బాగుంటుంది, లేకపోతే పాల వాసన వస్తూ ఉంటుంది. ఇదైతే కొంచెం బాగా కాగనిద్దాం. చూసారా టీ అయితే బాగా కాగిపోయాయి. ఇంకెక్కడైతే రెడీగా పెట్టుకుని చూడండి, కర్రీ కూడా పడిపోయింది, నేను తొడవలేదు, ఏమనుకోవద్దే. నేను తర్వాత క్లీనింగ్ చేస్తాను ఇదంతా. ఇంక ఇప్పుడైతే నేనైతే ఏం చేయలేదు, కిచెన్ అంతా గలీజ్గా ఉందని చెప్పాను కదా ఆల్రెడీ, అందుకే నేను ఏం చూపించట్లేదు.
ఇంకా నేనైతే తర్వాత అయితే క్లీనింగ్ చేసుకోవాలి. చాలా పని ఉంది. ఆ క్లీనింగే కాదు చాలా పనే ఉందిలేండి. ఇంకా అందుకని చెప్పి అన్నీ ఒకేసారి చేసుకుందాంలే, ఒక్కోసారి ఒక్కోటి ఎందుకులే అని కొంచెం కొంచెంగా చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే ప్రశాంతంగా ఫస్ట్ పోయి టీ పోసుకుందాం చాలు మనకి. ఇది అయిపోయిన తర్వాత పని చేసుకోవచ్చు. చూడండి మంచిగా టీ పెట్టుకొని బాగున్నాయి కదా. వా, ఇలా నురుగులు రాకపోతే నాకు కష్టం. ఇలా నురుగులు ఉంటేనే తాగుతాను నేను. ఓకే ఫ్రెండ్స్, నేను టీ తాగాక కలుస్తాను. బాయ్ బాయ్. మరి చూస్తూ ఉండండి మీరు వీడియో మాత్రం. ట్రై చేయాలా? స్టైలా? సరిగ్గా చెప్పు. బాగా నుంచో నువ్వు ఫస్ట్. బాగా నుంచో చెప్పా. సరిగ్గా నుంచో. ఇక్కడ నుంచో చెప్పు. ఏంటి స్టైల్ కావాలా? సైడా? సైడా? ఏంటిది? స్లైమ్కి వచ్చిన బాధలు ఇవన్నీ. స్లైమ్ ఏంటిది? లైన్ చేస్తానని చెప్పాను కదా ఇందాక, ఇంకా చేయలేదు అనమాట. అందుకని వాళ్ళు వచ్చి అడుగుతుంది. చేసేద్దాం. ఇంక ఇక్కడైతే ఇందాక చెప్పాను కదా, ఇంకా యూట్యూబ్లో ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయింది వీడియో. కార్న్ఫ్లోర్తో చేస్తూ ఉన్నారు కదా, ఇంకా అదైతే చేస్తున్నాను. కార్న్ఫ్లోర్ కూడా ఇంట్లో ఉండింది అనమాట. ఇంకా అందుకని చెప్పి చేస్తున్నాను. ఎక్కడ జస్ట్ కొంచెం ట్రై చేద్దాం, ఇది వచ్చిందంటే మళ్ళీ చేయొచ్చు. నేను కొంచెం తీసుకున్నాను. నేనైతే ప్రజెంట్ పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది కలర్ వేయాలా ఫస్ట్, వాటర్ వేయాలా ఫస్ట్? ఓకే, వాటర్ వేసి కలుపుకుందాం ఫస్ట్. ఏమి వేయాలో తెలియదు నాకు, చూడాలి. ఇది కలుపుకుంటుంటేనే అంటుకుంటుంది. వావ్, కలుపుకోవడానికి కష్టంగా ఉంది ఫ్రెండ్స్. ఇది పట్టేస్తుంది. ఆగండి, మీకు చూపిస్తాను. ఇది ఇట్లా కలుపుతుంటేనే మనకి గట్టిగా అయిపోతూ ఉందన్నమాట. నాకు తెలిసి ఇంకొంచెం పిండి వేసుకోవాల్సి వస్తుంది. నాకు తెలిసి ఇదేంటంటే ఇలా ముద్దగట్టడానికి రావట్లేదు, కానీ ఇంకొంచెం పిండి వేసుకుంటే బాగా కరెక్ట్గా ఉంటుంది అనుకుంటా. ఇంకొంచెం పిండి వేసుకొని మనమైతే కలర్ వేసేసుకుందాము. ఇప్పుడు కరెక్ట్గా కలిసింది. పిండి వేసుకొని చూపిస్తాను. కలపడం కూడా కొంచెం కష్టంగానే ఉంది ఫ్రెండ్స్, చూసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి చూడు. ఇదిగోండి. అయ్యో, కారిపోతుంది. వచ్చేసింది. పర్పుల్ కలర్ వేసేదా? ఆరెంజ్ కలర్ కూడా అయ్యమ్మా. తర్వాత వేస్తాను ఆరెంజ్, ఇప్పుడు పర్పుల్ వేస్తాను.
వైట్గా అది కలర్ ఏమో లేదు ఆడుకోవచ్చు, కానీ ఇంకా వీళ్ళు కలర్స్ పిల్లలంటే కలర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, అందుకని చెప్పి కలర్ వేసుకోవడమే. మీకు చూడండి కలర్ వేసాను కదా, కలర్ వేసిన తర్వాత కూడా ఎలా ఉందో. డిజైన్ వేసుకోవచ్చు మనం. ఆగమా నీకు ఇస్తాను అప్పుడు ఆడుకో. వా చూడండి మనకి ఇష్టం వచ్చినట్టు డిజైన్ ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. నా చెయ్యి సగం అడ్డమైపోతుంది నాకు తెలిసి. చూడండి కలరు ఎంత బాగా వస్తుందో, బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. పిల్లలకైతే ఇది ఇస్తే చాలాసేపు టైం పాస్ అయిపోద్ది. చూడండి అలా పట్టుకుంటే హార్డ్గా ఉంది, ఇలా అయితే ఇలా ఉంది. ఏంటి నా కోసం చేసుకుంటున్నా? ఓ ఓకే ఫ్రెండ్స్, సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది ఇది. ఓకేనా? కుట్టికి ఇస్తే కాసేపు ఆడుకుంటారు. కుట్టి టీవీ ఆపేసి రా కూర్చో, ఆడుకుందాం. ఆఫ్ చేయి. కూర్చో, ఆడుకో. అయ్యా ఏది బాగుందా? ఆడుకో. పెట్టు హ్యాండ్స్, బట్టలు పట్టుకో. అయ్యా అయ్యా వా కింద పడాయి మాక, చూసుకో అతుక్కుపోతుంది మళ్ళీ నీకు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే బాగానే వర్కౌట్ అవుతుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇలా కాసేపు అలా వదిలేస్తే వాళ్ళు కాసేపు ఆడుకుంటారు కూడా మంచిగా. పెట్టు ఇలాగ గట్టి పట్టుకో, ఇట్లా ఇట్లా తీ. అయ్యా